క్రిస్మస్ సందర్భముగా స్త్రీల పక్షముగా నా కుటుంబ పక్షముగా అందరికీ కూడా మరి క్రిస్మస్ శుభములు కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. మనందరికీ కూడా మరి క్రీస్తు జన్మదినము అనే దాన్ని గురించి మనందరము కూడా మరి డిసెంబర్ 1వ తారీఖు నుంచి కూడా యావత్ ప్రపంచమంతా 31వ తారీఖు వరకు కూడా క్రీస్తు జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉంటాయి. అట్టి రీతిగానే మరి దేవుడు మనకి ఈ యొక్క సమయాన్ని మరి అనుకరించిన రీతిని బట్టి వాట్ ఈజ్ క్రిస్మస్ అంటే, క్రిస్మస్ అంటే ఏంటి మనందరికీ తెలుసు. క్రిస్మస్ అంటే ఏంటి అనేసి అంటే మరి అందరం కూడా మరి ముందుగానే ప్రిపేర్ అవుతాం. ఎటువంటి బట్టలు కొనుక్కోవాలి, ఎటువంటి మరి రకరకాల పిండి వంటలు చేసుకోవాలి, ఇట్లాంటి ఆలోచనని మనం అందరం కూడా కలిగి ఉంటాం. కానీ 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నరావతారిగా మరి బాలయేసుగా మన మధ్యకు మరి ఉద్భవించడము జరిగింది. ఆయన యొక్క జన్మదినము మరి క్రిస్మస్ అంటే ఒక మతము అనేది కాదండి. ఈ క్రిస్మస్ ఫెస్టివల్ అనగా మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగ. ఈ పండుగ యొక్క మన యొక్క భారతదేశంలో మనం నివాసం ఉంటున్నాము. ఈ యొక్క భారతదేశంలో అనేకమైనటువంటి పండుగల్ని ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఆచరిస్తున్నటువంటి సందర్భాలను ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే హైందవులు మరి దీపావళిని ఆచరిస్తారు. అంటే ఒక మనిషి ఒక రాక్షసుని చంపడం వలన ఆ యొక్క ప్రజల్ని రక్షించడం కొరకు మరి వాళ్ళని కాపాడడం కొరకు ఆ రాక్షసుని చంపి ప్రజలు ఆ రాజు అనేటువంటి వారు వాళ్ళని పరిపాలించడం కొరకు మరి ఇటువంటి దీపాల పండుగ దీపావళి అనేది జరుపుకుంటారు. తర్వాత మరి దసరా పండుగ, అది కూడా ఒక రాక్షసుని చంపడం వల్లనే అది కూడా జరిగింది. మరి తెలంగాణ ఏరియాలో అయితే ఏం జరుగుతుందంటే బోనాల పండుగ అనేది, బ్రతుకమ్మ పండుగ అనేది వాళ్ళకి ప్రసిద్ధి. అయితే మన క్రైస్తవులుగా మనకి ఏ పండుగ ప్రాముఖ్యమైనది అనేది మనం ఆలోచన చేసినట్లయితే క్రిస్మస్. మరి క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగ అని మనందరికీ కూడా తెలుసు. అయితే క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మరి మన ప్రభువు అనగా మన యేసుక్రీస్తు ప్రభు చావుని అనగా మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడు అనగా చనిపోయినటువంటి వ్యక్తి మరలా లేవడం అనేది ఎంతో కష్టము. కానీ దేవుని యొక్క కుమారుడిగా ఆయన పరిశుద్ధాత్మ అవతారం ఎత్తి మరి పరిశుద్ధాత్మ శక్తి వలన కన్యమరియ గర్భాన్ని ఆయన పుట్టిన తర్వాత మరి ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారనేసంటే తన ప్రాణాన్ని పెట్టడానికి. ఆయన ప్రాణము పెట్టడానికి కారణము ఎవరు అంటే మీకోసం నా కోసం ఆయన పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే మీకోసము నా కోసము కూడా ఆయన విలువైనటువంటి మరి రక్తాన్ని చిందించి బాలయేసుగా మన మధ్యకి రావడము జరిగింది. రెండవదిగా ఏంటంటే మరణమైనటువంటి శత్రువుని చంపడానికి, అంటే మనల్ని నిత్యము కూడా జీవింపచేయడం కోసం. మనం ఎప్పుడు కూడా చనిపోయినా కూడా మరి నిత్యము జీవించే వారంగా ఉండడానికి ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చిన్నారు. మూడవదిగా మరి ఆలోచన చేసినట్లయితే బాలయేసుగా పుట్టాడు అనేసి అంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తి వలన కన్యమరియ గర్భాన్ని ఆయన ఉద్భవించాడు. అయితే మరి ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించిన తర్వాత మరి ఈ యొక్క భూమిని అంతటిని కూడా ఏలడము కొరకు ఏం చేసంటే మరి ఆకాశ నక్షత్రాన్ని, సూర్యచంద్రుని, ప్రకృతిని అంతటిని కూడా సృష్టించిన తర్వాత వాటిని ఏలడం కొరకు మరి తన పోలికగా త్వన స్వరూపమందు ఒక నరుని ఆయన సృజించడము జరిగింది. ఆ నరుని నుండి ఒక మరి ఎముకని తీసి మరి స్త్రీని చేయడము జరిగింది. ఆ స్త్రీ ద్వారా క్రీస్తు ఈ లోకానికి మరి ఒక పరిశుద్ధాత్మ శక్తి వలన కన్యమరియ గర్భాన్ని అవతరించడానికి కారణమైంది. మరొక స్త్రీ ద్వారా అనగా ఆది తల్లినటువంటి అవ్వ ద్వారా మరి ఆయన ఏంటంటే పాపం అనేది ఈ లోకంలోనికి రావడానికి కారణమైనటువంటి స్త్రీ ఎవరంటే ఆది తల్లినటువంటి అవ్వ. రెండవదిగా కన్యమరియ మరి ఆయనకి జన్మనివ్వడానికి కారణము. ఈ ఇద్దరు కూడా మనం స్త్రీల క్రిస్మస్ సందర్భంగా ఇద్దరు స్త్రీలను కూడా మనము జ్ఞాపకము చేసుకొనవలసిన వారమై ఉన్నాము. అయితే మరి ఈ లోకానికి ఆయన వచ్చాడు.
ఎందుకు వచ్చాడనేసి అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చున్నాడు. అయితే క్రిస్మస్ని మనందరము కూడా చావుని చంపినందుకు మనందరము కూడా క్రిస్మస్ని జరుపుకుంటున్నాము. అదే క్రిస్మస్. తర్వాత మనము ఆలోచన చేసినట్లయితే మరి క్రిస్మస్ ఈజ్ ఎ యూనివర్సల్ ఫెస్టివల్ అని అనుకున్నాము. అంటే మరి క్రీస్తు బాలుని యొక్క ఘనత ఏంటి అంటే మరి యేసు బాలుని యొక్క ఘనత, ఆయన రక్షకుడు కాబట్టి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడును. మరి ఈయన ఘనత ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు. ఇది మరి ప్రభు యొక్క ఘనతలని మనం జ్ఞాపకము చేసుకొనవలసిన వారమైనాం. తర్వాత మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. మరి ఆ యొక్క వాక్యము ఎలా ఉందండి? కృపాసత్య సంపూర్ణై మన మధ్య నివాసము చేయుచుండెను. మరి దేవుని యొక్క వాక్యములు ఏముందంటే జీవం ఉంది. దేవుని యొక్క వాక్యములు ఏముందండి? జీవం ఉంది. ఆ జీవము మనందరికీ పంచడం కొరకు ఆయన ఈ లోకానికి బాలయేసుగా పుట్టి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనందరము తెలుసుకొనవలసిన వారమై ఉన్నాం. తర్వాత దేవుడే మానవుడిగా దేవుడిగా మరి ఆయన ఉన్నారు కనుక తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కనుక దేవుని యొక్క కుమారుని ద్వారా మరి మనము ఈ యొక్క పండుగను మనము ఆచరిస్తున్నాం. తర్వాత పాపము ఈ లోకంలోనికి రావడం ఏంటంటే మరి ఆదిత్యలు ఏంటంటే అవ్వానేసి, తర్వాత కన్య మరియ అనేటువంటి ఈ యొక్క స్త్రీ అనేది ఇద్దరు స్త్రీలని కారణమని మనం చెప్పుకున్నాం. తర్వాత మనము ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేది మనము ఆలోచన చేసినట్లయితే నిన్ను నన్ను కూడా ఎల్లప్పుడూ జీవించే వ్యక్తులుగా చేయడం కోసం నిత్యము కూడా నిన్ను నన్ను కూడా మనందరం ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోవాలి. నా గురించి, నిన్ను అనగా నీ గురించి నిత్యము జీవించే వ్యక్తులుగా మనల్ని చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చున్నారనమాట. అయితే మరి ఎందుచేత అంటే హీ విల్ సేవ్ హిజ్ పీపుల్ దేర్ సిన్స్ అనగా తన ప్రజలను వారి పాపము నుండి రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చున్నారనే విషయాన్ని మనందరము కూడా జ్ఞాపకము చేసుకోవాల్సింది. మరి ప్రస్తుతము మన యొక్క మనుషుల యొక్క జీవితాలు ఎలాగంటే మరి ఈ యొక్క సంవత్సరపు చివరి దినాల్లో చూసినట్లయితే డిసెంబర్ 1 నుంచి కూడా మరి ఎన్నో చెడు వార్తలు మనం ఉంటూ ఉన్నాం అనమాట. మరి పండగ దినాలు వచ్చేటప్పటికి ఎంతోమంది మన మధ్య ఉండరు. అంటే మనిషి యొక్క చేతిలో లేనిది ఏంటంటే మన యొక్క జీవితం. మన జీవితాలు మన చేతిలో ఉన్నాయండి? లేవు. అదంతా కూడా దేవుని యొక్క చిత్తం. మనిషి యొక్క జీవితము మన చేతిలో లేనిది. ఎవరి చేతిలో ఉంది? దేవుని యొక్క చేతిలో ఉంది. అయితే మరి దేవుని చేత సృష్టింపబడినటువంటి ఈ మానవాళ్ళంతా కూడా ఎంత జ్ఞానవంతులుగా ఉంటూ ఉన్నారు. ఈ జ్ఞానము ఎవరిచ్చారు అనేసి అంటే మరి దేవాది దేవుడు ఏంటంటే మరి ప్రభువు మనకి ఇచ్చుంటే మరి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే నిత్యము జీవించేవారుగా, అంటే మరణం అనేది ఇక లేకుండా వాళ్ళు ఉండడం కొరకు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. అంటే లక్షలు, కోట్లు, మిలియన్స్ వాళ్ళు రూపాయలు ఖర్చు చేసి ఏం చేస్తున్నారంటే నిత్యము అంటే చావు అనేది, మరణం అనేది రాకుండా ఉండడం కొరకు వాళ్ళు మరి క్రొత్త మరి ప్రయోగాలు చేస్తున్నారు. మరి ఇది ఏమన్నా సాధ్యమా? మానవునికి తెలివి అనేది దేవుడు ఇచ్చినప్పుడు కూడా మరి మనము దేవుని యొక్క చేతిలో ఒక పాత్రలు వంటి వారము. అటువంటి పాత్రలు ఏంటంటే ఈ జ్ఞానం అనేది మితిమీరిపోయి ఏం చేస్తున్నారనేసి అంటే నిత్యము కూడా మనము జీవించి ఉండడం కొరకు వాళ్ళు అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. కానీ మరి ఇది చాలా కష్టమైనటువంటి పని. కానీ సైంటిస్టులు అయినటువంటి వారు అనగా శాస్త్రవేత్తలు వాళ్ళ ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఏంటంటే మరి క్రీస్తు ప్రభు వారు ఒక్కడే ఆయన చనిపోయి మరి తిరిగి మృత్యుంజయుడిగా ఆయన ఈ లోకానికి 3వ దినాన్నే తిరిగి లేచి ఉన్నాడు. ఆయన ఒక్కడే. మానవాళ్ళకి ఎవరికి కూడా అది అసాధ్యమైనది. తర్వాత మనము ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మరి లూకా సువార్త, పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 10వ
లూకాసు వార్తలో చూసినట్లయితే మొదటి అధ్యాయము 50 చూసినట్లయితే మరి ఏం రాయబడిందంటే, అండ్ హిస్ మెర్సీ ఈజ్ ఆన్ దోస్ హూ ఫియర్ హిమ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్, అనగా ఆయనకు భయపడి వారి మీద ఆయన కరికరము తరతరములకుండును. దేవుని ఎడల భయం అనేది మనకు ఉందా? దేవుని ఎడల భయపడే మరి శక్తి అంటే భయం అనేది మనకి ఉందా? మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు బాలయేసుగా పుట్టినటువంటి సందేశాన్ని వినడం కొరకు ఇక్కడ మరి యాజకులు ఏంటంటే జకర్యా యాజక ధర్మము నిర్వర్తిస్తూ ఉండగా మరి ఆయన దేవుని యొక్క దూత మరి ఆ యొక్క దోపవేదిక కుడివైపున నిలుచుండగా మరి జకర్యా భయపడకము అని మరి దేవుని యొక్క దూత చెప్పినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క దూతని చూసినటువంటి వృద్ధాప్యం ఉన్నటువంటి జకర్యా గారు ఏమన్నారంటే భయపడిపోయారు, మిక్కిలి భయపడను. ఎందుచేత ఏంటి ఈ దేవుని యొక్క దూత ఏంటి అని ఆ దర్శనమందు ఏం జరిగిందంటే ఆయనకి భయం కలిగింది. రెండవదిగా మనము ఆలోచన చేసినట్లయితే కన్యమర్య దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చి మరి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై అన్నాడు అనగానే మరి కన్యమర్య కూడా భయపడింది. ఏమని? ఎందుచేత? దయాప్రాప్తురాల నీకు శుభము, మరి నువ్వు భయపడకనసంటే మరి దేవుని దూతని నేను వచ్చి నీకు శుభవర్తమానము తెలియజేస్తున్నానసంటే మరి నేను పురుషుని ఎరిగిన దాన్ని ఇది నాకు ఎలాగూ జరుగునంటే పరిశుద్ధాత్మ శక్తి వలన నువ్వు కుమారుని కంటావు, ఆయన యేసు అని పేరు పెడతావు, ఆయన తన ప్రజల నుండి వారిని విమోచిస్తాడనేసి మరి దేవుని యొక్క దూత వర్తమానాన్ని ఎవరికి తెలియజేస్తుందంటే కన్యమరికి. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మరి పశువుల మందల్ని కాచుకొని చున్నటువంటి పశువుల కాపర్లు, వీళ్ళ మామూలు గొర్రెల కాపర్లు కాదు. అయితే మరి యొక్క పశువుల కాపర్లు తన మందలు కాచుకొని చుండగా గాబ్రియల్ దూత వారి దగ్గరికి వచ్చి ఏమంటుందంటే మరి గొల్లలారా భయపడకుడి, మరి సర్వోన్నతుని శక్తి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అని మరి చెప్పి మరి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనేసి వారికి చెప్పింది. మరి వీళ్ళందరూ కూడా ఏమి కలిగి ఉన్నారండి? దేవుని యొక్క వర్తమానము వినిపించడానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మిక్కిలి భయం అనేది కలిగింది. అయితే మరి ఇక్కడ వాక్యం చూసినట్లయితే లూకాసు వార్త 1:50 చూసినట్లయితే ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకుండును, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. తర్వాత రెండవ విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే కన్యమర్య దేవుణ్ణి స్తుతించింది. దేవుని స్తుతించింది ఏ విధంగా అనేసంటే ఇక్కడ లూకాసు వార్త 1:42 చూసినట్లయితే మరి స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానువు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును అని. తర్వాత ఏంటి అనేసంటే ఇక్కడ నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును, నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించును, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసును, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందురు. ఎవరండి? కన్యమరి అంటుందంట. ఇది మొదలుకొని అన్ని తరాల వారు కూడా నన్ను ధన్యురాలు అనేసి అంటారు. ఈ ఆధిక్యత ఎవరికి కలిగిందంటే కన్యమరికి మాత్రమే కలిగింది. ఎందుచేత? ఆమె దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి యవన కుమార్తెగా ఉన్నందువల్ల మరి అట్టి భయం అనేది ఆమెకి కలిగింది. తర్వాత దేవుణ్ణి మరి తన గర్భాన్ని మోయడానికి దేవుని యొక్క శక్తి ఆవిడకి తోడుగా ఉండడమే కాకుండా ఒక యేసుబాల్ని ఈ లోకానికి పుట్టడానికి కారకురాలుగా కన్యమర్య మరి ఒక పాత్ర అని మనం జ్ఞాపకము చేసుకోవాలి. రెండవదిగా మనము ఆలోచన చేసినట్లయితే మనం ఆలోచన చేస్తున్నట్లయితే లూకాసు వార్త 1:79 చివరి వచనాలు చూసినట్లయితే ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణాఛాయలోను కూర్చుండే వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. మరి చీకటిలో ఉన్నటువంటి మన బ్రతుకులను మరి వెలిగించడం చీకటిలో మన యొక్క చీకటి జీవితాలని పారద్రోలట కొరకు మరి యేసుబాలుడు ఈ లోకానికి
ఉద్భవించినటువంటి విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరి ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా, మరి సెంటనరీ లూథరన్ సంఘము చంద్రపాలెము గ్రామము మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యం ఏంటంటే, మరి క్రిస్మస్ అనేది మనం ఒక ట్రెడిషనల్గా మనం జరుపుకుంటున్నామా, హృదయపూర్వకంగా జరుపుకుంటున్నామా? ఎంతమంది హృదయపూర్వకంగా జరుపుకుంటాం? అయితే క్రీస్తుని నీవు కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు ప్రేమ నీవు కలిగి ఉన్నప్పుడు, ఈ అరుణోదయము అంటే ఈ యొక్క చీకటిలోను మరణఛాయ గల ప్రదేశం నుండి మరి వారికి అరుణోదయ దర్శనము అంటే వెలిగించడానికి మరి వచ్చినటువంటి ప్రభువు నీ హృదయంలో నా హృదయాన్ని కూడా వెలిగిస్తూ ఉన్నారు. మరి ఆ వెలుగుని నీవు నేను కలిగి ఉన్నప్పుడు మరి ఆ వెలుగు అనేటువంటి ఫలాలు మరి మనలో ఉన్నప్పుడే క్రీస్తు ప్రభువారు మనలో పుడతారు. అదే నిజమైనటువంటి క్రిస్మస్ అనేది మనందరము కూడా జ్ఞాపకము చేసుకునవలసిన వారమై ఉన్నాము. తర్వాత మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే దూతలు కూడా స్తుతించారు. లోకసువార్త 2 చూసినట్లయితే 14 వచనంలో, పరలోక సైన్య సమూహము ఆ దూత కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. మరి ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, మరి దేవునికి మరి ఏంటి అంటే భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు మాత్రమే మనము దేవునికి ఇష్టలైనటువంటి మనుషులుగా జీవిస్తున్నామా, మానవులుగా సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి మనుషులకు ఇష్టలుగా జీవిస్తున్నామా? ప్రశ్న. మనుషులకి ఇష్టపడే రీతిగా మనం ప్రవర్తిస్తున్నామా? మనుషులకి ఇష్టమైనటువంటి పనులు చేసి వారి యొక్క పొగడ్తలకి మనము దాసోహలం అవుతున్నామా అనేది మనము ఆలోచన చేస్తున్నాం. అయితే ఈయన ఏంటంటే దేవుని యొక్క వాక్యము ఏం సెలవుస్తుందంటే, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు మాత్రమే మరి ఏంటంటే సమాధానము కలుగుతుంది అనేసి మరి ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. అయితే మరి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ క్రిస్మస్ దినాన్ని మనందరం కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. మరి 25వ తారీఖుని తర్వాత చాలా గ్రాండ్గా జరిగింది. 7వ తారీఖున యూత్ క్రిస్మస్ చాలా గ్రాండ్గా జరిగింది. మరి స్త్రీల క్రిస్మస్ చాలా డల్గా ఉంది. జనం కూడా నాకు ఎవరు కనపడతలేదు. మరి ఎందుచేత అనేది నాకు తెలియదు. అయితే మరి నాకు కూడా అస్వస్థత, నాకు కూడా ఎంతో బలహీనత అయినప్పటికీ కూడా దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప నా యందుండి మరి యొక్క దినాన్ని మరి దేవుని యొక్క వాక్యము చెప్పడానికి దేవుడు నాకు ఈ యొక్క అవకాశము ఇచ్చాడు. అయితే వాక్యము విన్నటువంటి మనము మరి నిజమైనటువంటి క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాం కాబట్టి మరి క్రీస్తు ప్రేమను కలిగి, క్రీస్తు మనసును కలిగి మరి ఆయనకిష్టలుగా జీవించి ఆయనకు ఆశీర్వాదాలు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి కూడా సహాయము చేయనుగాక. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఓకే, థ్యాంక్ యూ.